వీళ్ళ మనల్ని పరిపాలించేది, ఈ గూండాగాళ్ళ మనల్ని పరిపాలించేది, వీళ్ళ మనల్ని పరిపాలించేది అని ఎలా మాట్లాడాడో పవన్ కళ్యాణ్ మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఇప్పటికీ కూడా నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలన్నీ కూడా. గత ప్రభుత్వంపై ఆయన చేసిన విమర్శలన్నీ కూడా నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. మహిళలకు ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఇప్పటికీ కూడా నాకు గుర్తున్నాయి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మహిళలపై దాడులు జరుగుతూ ఉంటే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడట్లేదు. అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ఒక మహిళపై ఆయన చేసిన అకృత్యం రాసలీల వీడియో బయటపడిన తర్వాత ఆ అమ్మాయి న్యాయం చేయమని ఎక్కని మెట్టంటూ ఉండదు. గవర్నమెంట్ దగ్గరికి, పోలీస్ స్టేషన్లకు వెళుతూ ఉంది, ఆ రాజకీయ నాయకులను కలుస్తూ ఉంది, అధికారులను కలుస్తూ ఉంది. కానీ ఏ ఒక్కరు కూడా ఆమెకి న్యాయం చేయలేదు. చివరికి ఆమె నేను ఆత్మహత్య చేసుకుంటాను, పవన్ కళ్యాణ్ కన్నా నాకు న్యాయం చేయకపోతే నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అంటూ కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ నిన్న ఆమెపై జరిగిన దాడి చూస్తూ ఉంటే నడి రోడ్డులో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ యొక్క ముఖ్య నేత, ముఖ్య అనుచరుడు నడి రోడ్లో పబ్లిక్లో లాఠీతో ఆమెను కొట్టిన తీరు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలన్నీ కూడా ఒత్తొత్తి మాటలేనా? ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఎవరు గోండాలు, ఎవరు రౌడీలు, ఎవరు సైకోలు? ఒక్కసారి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం దీనిపై చర్చించుకుందాం. చూశారుగా, నేర చరిత్ర ఉన్న ఈ గూండాల మనల్ని పరిపాలించేది, సిగ్గుండాలు మనకి అని అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నా చెవుల్లో ఇంకా కూడా మారుమ్రోగుతున్నాయి. ఆయన మహిళలకు ఇచ్చిన హామీలు కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. కానీ మహిళల పట్ల జరుగుతున్న దాడులు ఈరోజు పవన్ కళ్యాణ్ నోటి నుండి ఒక్క మాట కూడా, ఒక్క స్టేట్మెంట్ కూడా బయటికి రాలేదు. మహిళలకు ఈ ప్రభుత్వంలో రక్షణ కలగట్లేదు అంటే నడి రోడ్లో లాఠీతో జనసేన పార్టీ నేతలే మహిళలపై దాడులు చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఎటువంటి వాడు, ఆయన పార్టీలో వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, ఎవరు గూండాలు, ఎవరికి నేర చరిత్ర ఉంది, ఎవరు సైకోలు? పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాలి. ఈరోజు జరుగుతున్న మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అకృత్యాలు, దాడులు రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలలో పార్టీ పెట్టి ప్రశ్నిస్తాను అనే మాటలు చెప్పి ప్రజలను ఆయన నమ్మించి నయవంచన చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రజల గురించి పట్టించుకోకపోవటం, ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా గాలి మాటలే అని తేటతెల్లమవుతూ ఉంది. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.